अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री अलवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामी नमः। श्री राधाकृष्णोभ्यो नमः। श्री గోదాదేవి నమః. మీ అందరికీ నేటి మూడవ అనుసంధానానికి స్వాగతం. నీలాతుంగస్తనిగి సుప్తముద్బోధ కృష్ణం పారార్థ్యం స్వం శృతిశద సిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం చదిగృతే అపంక్తు పుంక్త్వే గోదాతస్యై నమిదముద వస్తు பூயः அன்னவயல் புதுவயல் ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பல் பதியம் இன்னிசையால் பாமாலை பூமாலை சுடி கொடுத்தாளை செல்லு சுடி கொடுத்த சுடுகொடியே தொல்பாவை பாடி அல்வ பல்வளாய் நாடு நீவேங்கிடவர்க்கு நாடி நீவேங்கிட வெற்கண்ணை விதி என்ற இம்மாத்தம் நாகண்டு நல்கு ஓங்கி உலர்ந்தன் பேர் பாடி நாங்கள் நம் பாவிச்சு தாத்தி நீராடினால் திங்கின்றாளம் திங்கு மும்மாறி பெய்யது ஓங்கும் பெரம் சென்னலூடு கைடுகள பூங்குவளை போதில் பெருவென்று கண்படப்ப தேங்காது புக்கிருசி அத்திவாங்க குடம் நிறைக்கும் வல்லல் பெரும் பசுக்கள் நிகம்பாவோய் ஓங்கி உழந்ததன் பெயர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் திங்கின்ற மும்மாறி பெய்யது ஓங்கும் பெரம் சென்னலூடு கைடுகள பூங்குவளை போதில் பெருவென்று கண்படப்ப தேங்காது புக்கிருந்து சீத்த பத்தி வாங்க குடம் நிறைக்கும் వల్లల్ பெரும் పశుக்கள் ఎంబావోయ్. ఆండాళ్ దేవి ఈ పాఠంలో మనకు చెప్పింది ఏమిటంటే, భగవంతుడు పురుషోత్తముడు తను అదితి గర్భంలో వామనుడై జన్మించి తను ఎప్పుడైతే బలిచక్రవర్తి 3 అడుగుల భూమిని ఇస్తానన్నాడో సంతోషించి తను తిరుక్కుముడై ఆకాశం అందేటట్టుగా పొంగి పెరిగిపోయాడు. మనకు ఆయన ఒక నామమును స్మరించటం వల్ల అందులో స్నానం చేయటం వల్ల మనకు ఎటువంటి దుర్భిక్షయు కలగదు. అంతేకాక దేశమంతటా కూడా నెలకు 3 వర్షాలు కలుగుతాయి. అంటే 10 రోజులకు ఒక మారు కలుగుతుంది. ఈ సస్యములందరూ కూడా బాగా తిరుక్కగా ఎదిగిపోతుంది, ఆకాశంతో ఎదిగిపోతుంది. సస్యముల మధ్యలో బలిసిన చేపలంతా కూడా తుళ్ళిపడుతోంది. సుందర కలువల్లో తేనెలు ఆరగించిన తుమ్మెదలు, హనీ బీస్, దే ఆల్సో గోయింగ్ టు డీప్ స్లీప్. ఆ విధంగా గో సంపద కూడా సమృద్ధిగా చాటుకుంటుంది. మళ్ళీ మనకు అనేక కుండములు నింపేంత ఔదార్యంగా పాలను ఇస్తూ ఉంటుంది. ఈ భూమిపైన జన్మనెత్తేందుకు ఆండాళ్ ఈ మార్గాన్ని వేదాల్లో గుప్తంగా ధనుర్మాస వ్రతాన్ని ఆవిష్కరిస్తోంది. శరీరము దీర్ఘాయువుగా ఉండాలి, మళ్ళీ బలంగా ఉండాలి, ఆపై శాస్త్రం పట్ల విశ్వాసం కూడా ఉండాలి. పెద్దల మార్గాన్ని అంటే ఋషులు మునులు చెప్పిన మార్గాన్ని మనం విడవకుండా ఉండాలి. భగవంతుని యందు ప్రేమ భక్తి భావన పొందాలనే త్వర ఉండాలి. మనం సాత్విక ఆహారాన్నే స్వీకరించాలి. ఇవి ఉంటే చాలు, ఏ జాతివాడైనా తరించి తీరుతాడు. అర్చామూర్తిగా ఆలయంలో ఉన్నాడనే జ్ఞానం కలిగితే పరమపదాన్ని అంతర్యామను మనం కోరము. మనలో ఉన్న పరమాత్మ కానీ పదవులో భగవంతుడు కానీ వాళ్ళు ఎంత శక్తి ఉందో అంతే శక్తి అర్చామూర్తిలో కూడా ఉన్నది. ఆ విశ్వాసం మనకు ఉండాలి. భగవత్ప్రేమ కలవాడికి స్వార్థం అనేది ఉండనే ఉండదు. దే విల్ నాట్ హ్యావ్ ఎనీ సెల్ఫిష్నెస్ ఇఫ్ దే ఆర్ డివోటీస్ ఆఫ్ గాడ్. మనలో తృప్తి ఉండాలి. ఎటువంటి ఫలితాలను కోరకుండానే మన కర్మను ఆచరించాలి. మనకి దేవుని అనుగ్రహం మనకు ఏది లభిస్తుందో అది అందరికీ పంచడమే మనకి తృప్తిగా ఉండాలి. సర్వలాభాయ కేశవ అంటారు ఉపనిషత్తులో, సుబాల ఉపనిషత్తులో సర్వలాభాయ కేశవ అంటారు. అంటే మనము ప్రతి ఒక్క చిన్న
వస్తువు కావాలని ఒక్కొక్క వేరే వేరే దేవతలను ఆరాధించడం అవసరం లేకుండా మనం భగవంతుణ్ణి ఆరాధించినట్టయితే సర్వలాభాయ కేశవ, అంటే అన్నీ అతడే ఇస్తాడు మనకు. హీఈస్ ది బెటర్ పర్సన్ అండ్ బెస్ట్ పర్సన్ టు గివ్ వాట్ ఎవర్ వీ డిజైర్. హీ అలోన్ కెన్ గివ్ ఎవ్రీథింగ్ బికాస్ హీఈస్ ది సూప్రీం ఫర్ ఎవ్రీ వన్. మనకు నోరుందకు ఆయన నామ సంకేతం చేయాలి. అది కూడా ఉత్తముని నామం పాడాలి. ఉత్తముడంటే నిస్వార్థంగా పరుల కోసం తాను ఏమైనా పర్వాలేదని ప్రవర్తించగలవాడే. కృష్ణ పరమాత్ముడు శిష్ట రక్షణ దుష్ట రక్షణకు తను ఎటువంటి దాన్నైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటాడు. అతడు బలి చక్రవర్తి వామనుడిగా అవతరించి బలి చక్రవర్తిగా దగ్గర యాచించాడు. అతను ఇచ్చేవాడే, తన చెయ్యి ఎప్పుడు మీదే ఉంటుంది. అటువంటిది తను యాచించి 3 అడుగుల నేల కావాలని యాచించాడు. ఎందుకు అంటే ఇతర రాక్షసులను సంహరించారు. రావణుడు, కుంభకర్ణుడు, హిరణ్యకశిపుడు అటువంటి రాక్షసు సంహరించాడు. కానీ బలిచక్రవర్తి కూడా రాక్షసుడే అయినా కానీ అతని మంచి రాక్షసుడు, ప్రహ్లాదుడికి మనవడు. అతన్ని తన భక్తుడిని సంహరించలేడు. అందుకనేసి యాచించి దేవతలకు కావాల్సింది దేవతలకు కూడా కలిగించాడు. ఆ విధంగా బలిచక్రం యాచనకి భిక్ష ఎత్తడానికి కూడా వెనకాడలేదు. అతడు ఉత్తమముడు. రాజ్యం దక్కినందుకు ఇంద్రుడు కూడా సంతోషించాడు. బలిచక్రవర్తి కూడా భగవంతుడు యాచించింది ఇవ్వడానికి తను కోల్పోయినా కానీ పర్వాలేదనేసి అడిగినంతా ఇచ్చాడు. అదేవిధంగా ద్రౌపది కూడా వస్త్రాపడ సమయంలో గోవింద గోవింద అని 3 మార్లు కేకలు వేస్తే ఆ గోవిందుడు తనలోనే, ద్రౌపదిలో అంతర్యమై ఉన్న తనలోనే ప్రత్యక్షమి తనలోనే దుశ్శాసనుడు అపమానం కలగడానికి లాగలేనంత వస్త్రాన్ని కలిగించాడు. ఇది కుచేలుకి సకల సంపదలు సిద్ధించాయి. పాండవులకి రక్షణ, రాజ్యం వంశ పరంపరంగా వచ్చింది. ఇవన్నీ కూడా అతని భక్తి భావంతో అతన్ని ఆరాధించడమే కారణం. ఈ భగవంతుని మనం ఆరాధించడం వల్ల మనకు 6 రకాల దోషాలు కలుగవు. అతివృష్టి, ఫ్లడ్స్, అనావృష్టి, డ్రాట్, పంటలను నాశనం చేసే మిడతలు. వెన్ వి in the agricultural fields, insects and worms, they will never eat away, they will not come as a hurdle for the crop to come up. And పండిన తర్వాత పాడు చేసే పక్షులు, after when the crops come up, there are birds, they eat them away. Again, after when the crop comes home, there are other things like taxes, and we need to give them leased amounts and all those things. They will not be a hurdle. Also, the last one is nobody will steal our wealth. అంటే దోచుకునే వాళ్ళు కూడా ఉండరు. ఈ విధంగా మా భగవంతుని యొక్క అనుగ్రహం పొందుతాం. అందుకే ఈ ఆండాళ్ళ తల్లి తను చేసే వ్రతాన్ని తన స్వార్థం కోసం ఏమీ కోరుకోలేదు. తనకు లభించిందేదో లభించింది, భగవంతుడి యొక్క అనుగ్రహం అది. కానీ అతను అమ్మ ప్రపంచంలోనే కాకుండా అన్ని లోకాల్లో ఉన్న అన్ని జీవులను కూడా రక్షించాలి అనే నిస్వార్థ భావంతో ఆరాధించింది. మనల్ని కూడా ఆ విధంగానే చేయమని చెప్పింది. మనకు పాడగల శక్తి ఉంది, నోరు ఉంది. అందువల్ల ఆయన యొక్క నామస్కార సంకీర్తన చేయాలని అమ్మ యొక్క ఆకాంక్ష. పరమాత్మ అంతటి వాడు పరుల కోసం పడరాని పాటలు పడి కూడా భిక్షమెత్తి లోకాన్ని కొలిచి తన పాదాలను ఎంత శ్రమింపజేశాడో అనేసి అమ్మ ఆయన పాదాలకు, భగవంతుడి పాదాలకు ప్రార్థించింది. మన దేశము వారికి, మన ప్రజలకు, మన జాతికి, మానవాళికి అందరికీ మహా ఆనందాన్ని ఇస్తూ ఉండేటువంటి ఈ వ్రతాన్ని ఆచరించవద్దు అనేసి మనం కూడా, అమ్మ ఆచరించినట్టుగా మనం కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి. మనకు పట్టిన దేహాత్మివానం, ఈ
దేహము ఆత్మ ఒకటే అనుకుంటాం, అది వేరు వేరు. మళ్ళీ అది ఈ దేహము ఆత్మ రెండు కలిసే ఇవన్నీ కూడా పొందాము అని మనలో అహంకారం, అటువంటి ఆత్మ ఉండకూడదు. మన స్వాతంత్రం అని అనుకుంటున్నాం, మనకు స్వాతంత్రం లేదు. మనమంతా కూడా పరతంత్రులం, భగవంతుని అనుగ్రహం పైనే ఆధారపడి ఉన్నాం. ఆ విషయం మనం మళ్ళీ తెలుసుకోవాలి. పరదాస్య, మన పరులకు దాస కాదు, మనం పరులకు దాస చేస్తూ పరదాస్యగా ఉంటున్నాం, అది ఉండకూడదు. స్వరక్షణ, నాది నేనే కాపాడుకుంటాను అని అనుకుంటాడు, అది కూడా కుదరదు. మళ్ళీ బంధులోలత, మనకు వీళ్ళు బంధువులతో ఒక బంధం ఏర్పరచుకుంటాం, అటువంటి బంధం కూడా ఏర్పరచుకోకూడదు. వీ షుడ్ హ్యావ్ డీటాచ్మెంట్ విత్ ఆల్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. ఇట్స్ నాట్ దట్ యూ షుడ్ డిస్రెస్పెక్ట్ దెమ్. You should respect every living being, but you should not have any attachment. You should love, ప్రేమతో వ్యవహరించాలి, కానీ మనం ఆ బంధాన్ని పెంచుకోకూడదు. విషయ విలాసాలని 6 దోషాలు. విషయ విలాస మీన్స్ అగైన్ ఇంటాక్సికేషన్, గ్యామ్లింగ్, వీటిలో మూవీలు చూడడం, వీటిలలో మనము ఆ విలాసాన్ని ఆనందించడంతో అది ఆ దోషాలు అన్నీ కూడా తొలగుతాయి. భగవంతుని ఆరాధించాలి. అనుభవంతో ఆత్మ ఉజ్జీవనం అవుతుంది. జీవనం అంటే కేవలం ఆహారం తింటూ, మంచి వస్త్రాలు వేసుకుంటూ, మనం విహారాల్లో విహరిస్తూ ఇటువంటి విలాసాలు కాకుండా మనం ఉజ్జీవనం, మన యొక్క మానవ జన్మ ఎత్తినందుకు ఇంకొక జన్మ అంటూ లేకుండా we need to have eternal happiness. దానికి we need to go back to our Godhead. దానికి ప్రయత్నించాలి. అందుకోసం వ్రతాన్ని ఆచరించాలి అనేసి అమ్మ గోదాదేవి మనకు ఆజ్ఞయిస్తుంది. ఈ విధంగా నేటి పాఠం ముగించి రేపటి రోజున 4వ పాఠంలో ప్రవేశిస్తాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తొడే శరణం.